డియర్ స్టూడెంట్స్, శ్రీధర్ సిసిఈ ఆన్లైన్ పోర్టల్లో ఆన్లైన్ బ్యాచ్ 11 రిలీజ్ చేస్తున్నాం. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసుకోవటానికి మీకు ఈ ఆన్లైన్ బ్యాచ్ 11 అనేది ఉపయోగపడుతుంది. ఇది 8th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇది కంప్లీట్గా టీచింగ్ అనేది బైలింగ్వెల్లో ఉంటుంది. బైలింగ్వెల్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ టుగెదర్. అంటే నేను ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో అదే విధంగా మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా, విన్న వెంటనే గుర్తుపెట్టుకునే విధంగా క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. నౌ శ్రీధర్ సిసి బ్యాచెస్ అనౌన్స్ చేసే దానికంటే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ చూసినట్లయితే 2019లో ఫైనల్ సెలెక్షన్స్ 3599 ఫైనల్ సెలెక్షన్స్. ఇందులో ఐబీపీఎస్ క్లర్క్ నుండి 1022 ఫైనల్ సెలెక్షన్, 647 ఎస్బీఐ క్లర్క్. ఒక్క ఎస్బీఐలోనే ఇండియా మొత్తం మీద ఒక సింగిల్ కోచింగ్ సెంటర్ నుంచి 647 వేకెన్సీస్ శ్రీధర్ సిసి స్టూడెంట్స్ గ్రాప్ చేశారు అని అంటే అది నాట్ అన్ ఈజీ టాస్క్. ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇది. దీనిలో ఒక్క కోచింగ్ సెంటర్ నుండి 647 మెంబర్స్ సెలెక్షన్ అయింది అని అంటే అది నిజంగా మాకు కూడా చాలా సంతోషకరం. ఆర్ఆర్బి పిఓ 358 ఫైనల్ సెలెక్షన్స్, ఆర్ఆర్బి క్లర్క్ 337 ఫైనల్ సెలెక్షన్స్, ఎల్ఐసి ఏడిఓ 206 ఫైనల్ సెలెక్షన్స్, అసిస్టెంట్ 189 సెలెక్షన్స్, ఎస్బీఐ పిఓ 144 3 డిజిటెడ్ నెంబర్, ఈ ఐబిపిఎస్ పిఓ 139. ఇక్కడ నేను చెప్పినటువంటివన్నీ కూడా ఫైనల్ సెలెక్షన్స్ ఇన్ 2019. 2020లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అంటే అది కోవిడ్ పాండమిక్లో జరిగినాయి. వాటి యొక్క మెయిన్స్ రిజల్ట్స్ లేదా ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే రాబోతున్నాయి. సో 2020లో ఇప్పటికి ఆల్రెడీ 2 ఫైనల్ సెలెక్షన్స్ వచ్చినాయి. ఒకటి ఈపీఎఫ్ఓ ఫైనల్ సెలెక్షన్స్ 155, ఆర్ఆర్బి స్కేల్ 2 ఫైనల్ సెలెక్షన్స్ 37. ఇది కాకుండా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఐబీపీఎస్ క్లర్క్లో 1612, ఎస్బీఐ పిఓ 926 ప్రిలిమినరీ సెలెక్షన్స్, ఆర్ఆర్బి పిఓ 3179 ప్రిలిమినరీ సెలెక్షన్స్, ఆర్ఆర్బి క్లర్క్ 2179 ప్రిలిమినరీ సెలెక్షన్స్. సో ప్రిలిమినరీ సెలెక్షన్స్లో 4 డిజిటెడ్ నంబర్స్ ఉన్నాయి. ఈవెన్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్స్లో కూడా మేము ది బెస్ట్ రిజల్ట్స్ చూడబోతాము అనే నమ్మకం మాలో ఉంది, శ్రీధర్ సిసి స్టూడెంట్స్లో కూడా ఉంది. ఇది గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి రిజల్ట్. బ్యాచ్ 11లో మేము కవర్ చేయబోయేటటువంటి సబ్జెక్ట్స్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇది మొత్తం కూడా బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ అని 2 వేస్గా డివైడ్ చేశాము. బేసిక్ లెవెల్ అనేది కంప్లీట్గా స్టూడెంట్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి క్లియర్ చేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఉంటుంది. అడ్వాన్స్డ్ లెవెల్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి కంటెంట్ ఉంటుంది. సో మేము కవర్ చేయబోయే క్లాసెస్ కంప్లీట్గా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి కావాల్సినటువంటి కంటెంట్ వీడియోస్ రూపంలో మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ బ్యాచ్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుంది? ఐబీపీఎస్ వారు కండక్ట్ చేసేటటువంటి ఐబీపీఎస్ క్లర్క్, పిఓఎస్ఓ లేదా ఆర్ఆర్బి అసిస్టెంట్, ఆర్ఆర్బి స్కేల్ 1, ఎస్బీఐ క్లర్క్, పిఓఎస్ఓ, దాంతోపాటు ఆర్బీఐ అసిస్టెంట్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, అలాగే పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్, ఎఫ్సిఐ ఎగ్జామ్స్, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్. సో ఇందులో ఉండేటటువంటి కోర్సు 2 వేస్గా డివైడ్ చేయడం జరిగింది, బేసిక్ లెవెల్ అండ్ దెన్ అడ్వాన్స్డ్ లెవెల్. మొత్తం సిలబస్ని 450+ అవర్స్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. అంటే బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామ్ రెండిటికి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు ఈ కోర్సులో కవర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ మొత్తం బైలింగ్వెల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. మెటీరియల్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వటం జరుగుతుంది. పీడిఎఫ్ ఫామ్స్ ఇస్తాము. స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అని అనుకున్న అభ్యర్థులందరూ కూడా ఫస్ట్ డౌన్లోడ్ సెక్షన్స్లో లాగిన్ అయిన తరువాత డౌన్లోడ్ సెక్షన్లో షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఏ రోజు ఏ స్లాట్లో ఏ క్లాస్ ఉండబోతుంది అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాంక్ ఎగ్జామ్కి స్పెషల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వెల్లో తయారు చేసినటువంటి వీడియోస్ మాత్రమే ఇవి. వీటిని రికార్డెడ్ వీడియోస్ని మీకు రికార్డెడ్ ఫామ్లో మీకు ఇస్తాం. ఏ రోజు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తాం అనేది క్రిస్టల్ క్లియర్గా
టైం టేబుల్ వేసి ఆ షెడ్యూల్ షీట్ని డౌన్లోడ్ సెక్షన్లో ఉంచడం జరిగింది. ఎగ్జామ్కి ముందు మేము కండక్ట్ చేసేటటువంటి కొన్ని స్పెషల్ క్లాసెస్ కానివ్వండి, లేదా ఎగ్జామ్స్ పెట్టి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటము, లేదా స్ట్రాటజీ సెషన్స్, ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ రూపంలో మేము ముందుకు వస్తాం. కానీ మెటీరియల్ పీడిఎఫ్ ఫామ్ కూడా మేము ఇస్తాము. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఫామ్స్ మీకు డౌన్లోడ్ సెక్షన్స్లో ఉంటాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి కంటెంట్ అవ్వచ్చు, లేదా ప్రాక్టీస్ కంటెంట్ అవ్వచ్చు, లేదా మాక్ టెస్ట్లు కూడా. మేము మీకు చెప్పేటటువంటి ప్రతి క్వశ్చన్ని, ప్రతి ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ ఫామ్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ మీద టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అయితే మంత్లీ టెస్ట్, అండ్ దెన్ కంప్యూటర్ అవేర్నెస్. వీటన్నిటిని టెస్ట్లు కండక్ట్ చేయడంతో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్లే కాకుండా వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. వాటికి 150 అవర్స్ అవుతాయి. అంటే ఇప్పటికీ 600 అవర్స్ అయినాయి. సో ఈ ప్యాకేజ్లో 2 ప్యాకేజెస్ ఉంటాయి. ఆన్లైన్ బ్యాచ్ 11లో 2 ప్యాకేజెస్ ఉంటాయి. ఒకటి 6 months ప్యాకేజ్, ఇంకొకటి 12 months ప్యాకేజ్. 6 months ప్యాకేజ్కి 12 months ప్యాకేజ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మోడల్ టెస్ట్లు డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత 6 months కరెంట్ అఫైర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ వ్యాలిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రోజు జాయిన్ అవుతున్నారో మీ వ్యాలిడిటీ ఎంత టైం అయితే ఉంటుందో అన్ని రోజులు మేము ప్రొవైడ్ చేసేటటువంటి వీడియోస్ని, ఎగ్జామ్స్ని, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ప్రతి వీడియోని మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, కానీ మీ వ్యాలిడిటీ టైం పీరియడ్లో మాత్రమే. 6 months ప్యాకేజ్ అయినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 24 to 26 పెడతాం, మెయిన్స్ ఎగ్జామ్స్ 12 ఎగ్జామ్స్ పెడతాం. ఇది మేము మీకు ప్రామిస్ చేస్తున్నటువంటిది. ఎవ్రీ వెన్స్డే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మీ ప్రాక్టీస్ కోసం. ఇది మేము ప్రామిస్ చేస్తున్నది. ఇది కాకుండా బోనస్ టెస్ట్లు ఇస్తాం. బోనస్ టెస్ట్లు ప్రిలిమినరీ ఎగ్జామ్కి 15 to 20 days బిఫోర్ ఎవ్రీడే ఎగ్జామ్ పెడతాం. మీరు ఎన్ని రాస్తే, మీ 6 months టైం పీరియడ్లో మీరు ఎన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాస్తే, ప్రతి ప్రిలిమినరీ ఎగ్జామ్కి 15 నుంచి 20 రోజుల ముందు ప్రతిరోజు టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేస్తాం. అవి దీనిలో పార్ట్ కాదు. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని రండి, మెయిన్స్ టెస్ట్లు మేము ఫ్రీగా పెడతాం. అది కూడా మీకు బోనస్ టెస్ట్లు ఇస్తున్నాం. మేము మీకు ప్రామిస్ చేసేటటువంటిది ఎవ్రీ వెన్స్డే టెస్ట్, సెకండ్ సండే, ఫోర్త్ సండే టెస్ట్. 12 months ప్యాకేజ్లో మీకు నంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 12 months వస్తాయి. దాంతోపాటు ప్రింటెడ్ మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తాం. 12 months ప్యాకేజ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ లాగిన్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ సెక్షన్లో వాళ్ళ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ మాకు పంపించినట్లయితే ప్రింటెడ్ మెటీరియల్ని వారి ఇంటికి పంపిస్తాం. దాంతోపాటు ఎగ్జామ్స్కి ముందు మేము పెట్టేటటువంటి బోనస్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్ప్లెనేషన్ లైవ్ క్లాసెస్ ఇస్తాం. కొత్త మోడల్స్ ఏమన్నా ఎగ్జామ్లో వచ్చినట్లయితే వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి వాటిని లైవ్ క్లాసెస్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తాం. బూస్టర్ క్లాసెస్ కానివ్వండి, మెయిన్స్ క్లాసెస్ కానివ్వండి, అదేవిధంగా స్ట్రాటజీ సెషన్స్ కానివ్వండి, మీకు మేము పెట్టేటటువంటి బోనస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటి ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ లైవ్ సెషన్స్లో తీసుకొస్తాం. మీకు ప్యాకేజ్ 12 months ఉన్నట్లయితే ఆ 12 months మీరు ఆ స్పెషల్ లైవ్ క్లాసెస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రింటెడ్ మెటీరియల్ 12 months స్టూడెంట్స్కి పంపిస్తామని చెప్పాం. దీనిలో బేసిక్ కోర్సు, అడ్వాన్స్ కోర్స్కి కావాల్సినటువంటి మొత్తం సెట్ పంపిస్తాం. దీనిలో మీకు మొత్తం బేసిక్ కోర్స్లో 7 books ఉంటాయి, అడ్వాన్స్డ్ కోర్స్లో 3 books ఉంటాయి. మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాము, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 12 months వారికి ప్రింటెడ్ మెటీరియల్తో పాటు పీడిఎఫ్ ఫామ్స్ కూడా ఉంటాయి. మేము మీకు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ మాక్ టెస్ట్లు కానివ్వండి, చాప్టర్ బేస్డ్ టెస్ట్లు కానివ్వండి, లేదా క్లాస్ రూమ్లో మేము చెప్పేటటువంటి కంటెంట్ కానివ్వండి, ఏదైనా సరే మీకు పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది. 6 months వారికి కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ 12 months తీసుకున్న వారికి ప్రింటెడ్ మెటీరియల్ ఇంటికి కూడా పంపిస్తాం. సో ఫ్యాకల్టీ టీం వచ్చేసినట్లయితే శ్రీధర్ గారు, సీతారామరెడ్డి గారు, రమేష్ గారు, గఫూర్ గారు, శ్రీవాణి గారు, కృష్ణారెడ్డి గారు, రాజేంద్ర గారు అండ్ మైసెల్ఫ్ సుధీర్ చక్రవర్తి. రీజనింగ్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు, శశి గారు, నాగార్జున గారు, అపర్ణ మేడం, నాగబాబు గారు. రీజనింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో, స్పెషల్గా మెయిన్స్ ఎగ్జామ్స్లో పజిల్స్ని తక్కువ టైంలో ఎలా చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని కానీ, ఇన్ఈక్వాలిటీస్ని కానీ, పజిల్ టెస్ట్ని కానీ తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి మీకు బాగా అర్థమయ్యే విధంగా ఈ సీనియర్ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా
బ్యాచ్ 11 బైలింగ్వల్ బ్యాచ్లో ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం విసు గారు చెప్తారు. క్లాస్ రూమ్ కోచింగ్, నెక్స్ట్ టెస్ట్ డిస్కషన్స్, టాపిక్ వైజ్ టెస్ట్లు కానివ్వండి లేదా గ్రాండ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లు కానీ మొత్తం కూడా ఇంగ్లీష్ విసు సార్ చెప్తారు. బ్యాంకింగ్ అవేర్నెస్ వైవి శివకుమార్ గారు చెప్తారు. కరెంట్ అఫైర్స్ భార్గవ్ గారు, మొబిన్ గారు చెప్తారు. శ్రీధర్ సిసి స్టార్ట్ చేస్తున్నటువంటి బ్యాంక్ 11 ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ www.sridharcc.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ కోర్స్ మీద క్లిక్ చేసి బ్యాంక్ బ్యాచెస్ సెలెక్ట్ చేసుకోవాలి. బైలింగ్వల్ బ్యాచ్ అయితే బ్యాచ్ 11 సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఆ తర్వాత పేమెంట్ ప్రొసీడ్ చేసినట్లయితే మీకు వీడియో యాక్సెస్ వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 8th ఫిబ్రవరి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 8th ఫిబ్రవరి ముందు ఎవరైనా పర్చేస్ చేసినట్ల కానీ వారి యొక్క వ్యాలిడిటీ టైం పీరియడ్ 8th ఫిబ్రవరి నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది. ఒకవేళ వారు 10th ఫిబ్రవరిలో జాయిన్ అయినట్లయితే కనుక 10th ఫిబ్రవరి నుంచి వారి వ్యాలిడిటీ కౌంట్ అవుతుంది. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఫోన్ నంబర్లకి కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. 9504433333 లేదా 7569447777 ఈ నంబర్కి కాల్ చేయండి. లేదా online.sridharcc@gmail.com మెయిల్ చేయండి. శ్రీధర్ సిసి స్టాఫ్ అందుబాటులో మీకు ఉంటారు, మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.